హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకి ఈరోజు రైల్వే నుంచి టెక్నీషియన్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. ఇందులో టెస్ట్ ప్యాటర్న్, సిలబస్, మనకు ఎగ్జామ్ మోడు, నెగిటివ్ మార్క్సింగ్స్, మీడియం ఆఫ్ లాంగ్వేజ్, అన్ని విషయాల గురించి అయితే ఈ వీడియోలో డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకు టెక్నీషియన్ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు అయితే మీకు తెలవడం జరుగుతుంది. సో ఎగ్జామ్ మాత్రం తెలుగులో కూడా రాసుకోవచ్చు. ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. సో మనకు సెంట్రల్ గవర్నమెంట్ అనగానే ఇంగ్లీష్ అనుకుంటారు. సో మనకు మ్యాక్సిమం ఈ మధ్యకాలంలో ప్రతి ఎగ్జామ్ కూడా మనకు తెలుగులో అయితే రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అభ్యర్థులు ఈ విషయాన్ని అయితే దృష్టిలో పెట్టుకోండి. సో మనకు ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుంటే మార్చి 9 నుంచి అంటే మనకి ఈరోజే స్టార్ట్ అవుతుంది. మనకు ఈరోజు 10 o'clockకి స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా లాస్ట్ డేట్ చూసుకుంటే ఏప్రిల్ 8 వరకు నైట్ 11:59 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. సో మీరు మాత్రం ఏప్రిల్ 8 వరకు వెయిట్ చేసే ప్రయత్నం అయితే చేయకండి. ఎందుకంటే లాస్ట్ రోజు మనకు సర్వర్ అయితే బిజీగా ఉంటుంది. మీకు ఏప్రిల్ 5 లోపే కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు ఏప్రిల్ 8 వరకు వెయిట్ చేస్తే లాస్ట్ మూమెంట్లో సర్వర్ బిజీగా ఉండి మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ కాదు. సో ఎక్కడో ఒకడ ఎర్రర్ వచ్చి ఇన్కంప్లీట్ తోటి మీకు అప్లికేషన్ అయితే ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్ చేస్తుంటే మాత్రం మోడిఫికేషన్కి అయితే మనకు ఏప్రిల్ 9 నుంచి ఏప్రిల్ 18 వరకు అయితే ఇవ్వడం జరిగింది. సో అన్నిటికైతే అవకాశం ఉండదు, కొన్నిటికి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకొని అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. రైల్వేలో మాత్రం ప్రతిదీ కూడా కేర్ఫుల్గా చూడడం జరుగుతుంది. ఈవెన్ ఫోటో కూడా బ్యాక్గ్రౌండ్ వైట్ లేకపోతే కూడా క్యాన్సిల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి సో మీరు ప్రతిదీ కేర్ఫుల్గా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. మనకు అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం ఓన్లీ ఆన్లైన్లో ఉంటున్నట్టు కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇందులో 2 రకాల పోస్టులు అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. మనకు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులు, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులు అయితే ఉన్నాయి. సో మనకు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అనేది లెవెల్ 5 కిందికి, అదేవిధంగా గ్రేడ్ 3 అనేది లెవెల్ 2 కిందికి రావడం జరుగుతుంది. సో మనకు లెవెల్ 5 అనేది హై లెవెల్ కాబట్టి దీనికి పే స్కేల్ కూడా 29,200 ఉంది. మనకు టెక్నీషియన్ గ్రేడ్ 3కి 19,900 ఉంది. మనకు బేసిక్ పే 19,900 ఉంది. అంటే మనకు దాదాపుగా శాలరీ అయితే ఒక 25 to 30 మధ్యలో అయితే రావడం జరుగుతుంది. మనం మెడికల్ స్టాండర్డ్ చూసుకుంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి B1 మెడికల్ స్టాండర్డు, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3కి మాత్రం మనకు అనెక్సరీ ఏజ్ చూడమని చెప్పి ఇవ్వడం జరిగింది. సో దాని గురించి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మనకు ఏజ్ చూసుకుంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి 18 to 36 ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది. మనకు అదే టెక్నీషియన్ గ్రేడ్ 3కి మాత్రం 18 to 33 ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది. సో దీనికంటే మనకు 3 సంవత్సరాలు గ్రేడ్ 1 సిగ్నల్కి అయితే ఎక్కువగా ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఏజ్ లిమిట్ అయిపోతుంది అనుకున్న వారైతే టెక్నీషియన్ గ్రేడ్ 1 కూడా రాసుకునే ప్రయత్నం చేయండి. టెక్నీషియన్ గ్రేడ్ 1కి 1,092 పోస్టులు ఉన్నాయి. మనకు టెక్నీషియన్ గ్రేడ్ 3కి 8,052 పోస్టులు ఉన్నాయి. మొత్తం పోస్టులు అయితే 9,144 పోస్టులతోటి నోటిఫికేషన్ రావడం జరిగింది. అదేవిధంగా మన సికింద్రాబాద్ జోన్కి ఎన్ని ఉన్నాయని చెప్పి కూడా నీకు డీటెయిల్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఎవరైతే క్యాండిడేట్స్ మనకు ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ లోపు కనుక మీకు రిజల్ట్ రాకుండా ఉంటే మాత్రం వారైతే అప్లై చేసుకోవడానికి అవకాశం లేదంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది. సో అభ్యర్థులు అయితే మనకు ఏప్రిల్ 8 లోపు పాస్ అయి ఉన్న వారు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా అయితే మనకు నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. కాబట్టి మనం ఎగ్జామ్ రాసేటప్పుడు 1-2 సార్లు జాగ్రత్తగా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఆన్సర్ని అయితే మనం టిక్ చేయవలసి ఉంటుంది. సో మనం టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించి చూసుకుంటే B1 కేటగిరీ ఇవ్వడం జరిగింది. మెడికల్కి సంబంధించి ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకుంటే డిస్టెన్స్ మీద అయితే 6/9, 6/12 ఉండాలంటూ ఇవ్వడం జరిగింది. విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్తో కూడా అవకాశం ఉంది. అదేవిధంగా నియర్ విజను 0.6, అదేవిధంగా 0.6 వితౌట్ గ్లాస్ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. మనకు కలర్ విజన్ కానీ, బైనాక్యులర్ విజన్ కానీ, నైట్ విజన్ కానీ, మీజోఫిక్ విజన్ కానీ ఇవైతే ఖచ్చితంగా పాస్ కావాలంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఇది మనకు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ సంబంధించి B1 మెడికల్ స్టాండర్డు. ఇది ఎలిజిబుల్ ఉన్న వారైతే ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకు టెక్నికల్ గ్రేడ్ 1 సంబంధించి 18 to 33 ఇయర్స్ ఉండేది. సో మనకైతే 18 to 36 ఇయర్స్ వరకు అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. ఇది మనకు 2024 జూలై 1 వరకు అప్లికేబుల్ అవుతుంది. సో మనకు జూలై 1 వరకు ఎవరైతే 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉంటారో వాళ్ళైతే రాసుకోవచ్చు. అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి చూసుకుంటే మనకు 18 to 33 ఇయర్స్ వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి 2024 జూలై 1 వరకు 18 నుంచి 33 సంవత్సరాలు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనకు మినహాయింపు కూడా ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి చూసుకుంటే SC అండ్ ST క్యాండిడేట్స్కి అయితే 5 ఇయర్స్,
అదేవిధంగా ఓబీసీ నాన్ క్రిమినల్ ఉన్న వాళ్ళకైతే 3 ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. మనకు 5 ఇయర్స్ రిలాక్సేషన్ అంటే 36 ఉన్నవారు మనకు 41 వరకు రాసుకోవచ్చు. అదేవిధంగా 3 ఇయర్స్ రిలాక్సేషన్ అంటే 33 ఇయర్స్ ఉన్న వాళ్ళు 36 వరకు రాసుకోవచ్చు. ఈ విధంగా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్లో అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 3 ఇయర్స్ వరకు, ఎక్స్ సర్వీస్మెన్ ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే 6 ఇయర్స్ వరకు, ఎక్స్ సర్వీస్మెన్ ఎస్సీ అండ్ ఎస్టీ అయితే 8 ఇయర్స్ వరకు, ఈ విధంగా అయితే వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా 10 ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది. సో వారికి సంబంధించిన రిజర్వేషన్స్ చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు రిజర్వేషన్స్ అనేది మనకు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కు, అదేవిధంగా గ్రేడ్ 2 సిగ్నల్స్కు ఇదే విధమైన రిజర్వేషన్స్ అయితే వర్తిస్తాయి. సో మనకు కమ్యూనిటీ వైజ్గా గ్రేడ్ 1కు గ్రేడ్ 3కి డిఫరెంట్గా అయితే ఏముండదు. సో ఇదే రిజర్వేషన్స్ రెండింటికి వర్తిస్తాయి. ఇందులో మనకి ఏజ్ లిమిట్లో అప్పర్ ఏజ్ లిమిట్ మరియు లోయర్ ఏజ్ లిమిట్కి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే మనకు 18 to 36 ఇయర్స్ ఉన్న వాళ్ళలో అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ మాత్రం దీనికంటే ముందు ఉండకూడదు అంటూ ఇవ్వడం జరిగింది. సో అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 1988 జూలై 2 కంటే ముందు అయితే ఉండకూడదు. అదేవిధంగా ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే 1985 జూలై 2 వరకు లిమిట్ ఇవ్వడం జరిగింది. మనకు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 1983 జూలై 2 వరకు అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు లోయర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 2006 జూలై 1 తర్వాత మాత్రం పుట్టి ఉండకూడదు అంటే ఇవ్వడం జరిగింది. సో 2006 జూలై 1 ముందు పుట్టిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా గ్రేడ్ 3 టెక్నీషియన్ సంబంధించి 18 to 33 ఇయర్స్లో అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 1991 జూలై 2 అప్పర్ ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. దీనికంటే ముందు జన్మించి ఉండకూడదు. అదేవిధంగా 1988 జూలై 2 ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకి దీనికంటే ముందు జన్మించి ఉండకూడదు. అదేవిధంగా ఎస్సీ అండ్ ఎస్టీకి సంబంధించి 1986 జూలై 2 కంటే ముందు జన్మించి ఉండకూడదు. లోయర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 2006 జూలై 1 తర్వాత జన్మించి ఉండకూడదు అంటూ ఇవ్వడం జరిగింది. ఇది మనకు 18 to 33 ఇయర్స్ మధ్య అయితే రావడం జరుగుతుంది. ఇవి 2 పోస్టులకు సంబంధించి కూడా ఏజ్ లిమిట్ డేట్ ఆఫ్ బర్త్ సహా ఇవ్వడం జరిగింది. సో క్యాల్కులేట్ చేసుకోవడం ఇబ్బంది ఉన్న వాళ్ళకైతే ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎగ్జామ్ ఫీజు సంబంధించి చూసుకుంటే నార్మల్గా అయితే అందరికీ 500 రూపీస్ ఎగ్జామ్ ఫీజు పెట్టడం జరిగింది. సో మన ఎగ్జామ్ ఫీజు 500 పే చేసిన వారికి ఎవరైతే ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తారో వారికైతే 400 రూపీస్ మనకు రీఫండ్ రావడం జరుగుతుంది. ఇందులో కూడా కొద్దిమందికి మినహాయింపు ఇవ్వడం జరిగింది. అందులో ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్మెన్, అదేవిధంగా ఫీమేలు, ట్రాన్స్జెండరు, మైనారిటీసు, లేదంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ వరకు అయితే మనకు 250 రూపీస్ పే చేసుకోవచ్చు అంటే ఇవ్వడం జరిగింది. ఈ 250 రూపీస్ కూడా మనకు ఎవరైతే ఎగ్జామ్స్ అటెండ్ చేస్తారో వారికైతే ఈ రీఫండ్ రావడం జరుగుతుంది. సో మనకు మోడ్ ఆఫ్ పేమెంట్ చూసుకుంటే ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే పే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆఫ్లైన్ అయితే లేదు. సో రీఫండ్ కోసం అయితే మనం ఆన్లైన్లో ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు నేమ్ ఆఫ్ బ్యాంకు, అదేవిధంగా నేమ్ ఆఫ్ అకౌంట్ హోల్డర్, అదేవిధంగా అకౌంట్ నెంబరు అండ్ ఐఎఫ్ఎస్ కోడ్, ఇవైతే వీటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. సో మనకు వర్టికల్ రిజర్వేషన్ సంబంధించి చూసుకుంటే ఈడబ్ల్యూఎస్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రిమినల్ ఇవి మాత్రమే వర్టికల్ రిజర్వేషన్స్ అమలు చేయడం జరుగుతుంది. సో వర్టికల్ రిజర్వేషన్, అదేవిధంగా హారిజంటల్ రిజర్వేషన్ సంబంధించి డౌట్ ఉన్న వారైతే మన ఛానల్లో వీడియో రూపంలో అందుబాటులో ఉంది, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. హారిజంటల్ రిజర్వేషన్ ఎవరికి వర్తిస్తుందని చెప్పి చూసే ప్రయత్నం చేద్దాం. మనకు హారిజంటల్ రిజర్వేషన్ మాత్రం ఎక్స్ సర్వీస్మెన్, అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే వర్తిస్తుంది. మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించి చూసుకుంటే ఫస్ట్ అయితే మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మనకు ఆన్లైన్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో దీంట్లో కూడా మనకు ఓకే అయిన వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ మూడింటితోటి మనకు ప్రాసెస్ అయితే కంప్లీట్ అయ్యి మనకు రిజల్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకు టెస్ట్ ప్యాటర్న్ మరియు సిలబస్ సంబంధించి చూసుకుంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ సంబంధించి చూసుకుంటే మనకు 90 మినిట్స్ టైం ఉంటుంది. మనకు 100 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకు 1.5 అవర్లో 100 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. మనకు 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది. రిజల్ట్స్ మాత్రం నార్మలైజేషన్ చేసిన తర్వాత ఇవ్వడం జరిగింది. సో మనకు మల్టిపుల్ షిఫ్ట్స్ ఉంటాయి కాబట్టి మనకు నార్మలైజేషన్స్ చేయడం జరుగుతుంది. మనకు మినిమం పాస్ పర్సంటేజ్ చూసుకుంటే అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకైతే 40% రావాలి. అదేవిధంగా ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే 30% మార్క్స్ రావాలి. మనకు ఎస్సీ అయితే 30%, ఎస్టీ అయితే 25% మనకు మినిమం అయితే మార్క్స్ రావాలి. ఇందులో ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో వారికైతే 2% వరకు రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకు ఓబీసీ నాన్ క్రిమినల్లో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటే 28% రావాలి. ఎస్సీలో కనుక పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటే 28% సరిపోతుంది. సో ఇవి వరకు
ఇవి మనకు మినిమం పాస్ పర్సెంటేజ్కి సంబంధించి మార్క్స్. అదేవిధంగా సిలబస్ మరియు సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ చూసుకుంటే, సిలబస్ చూసుకుంటే మనకు జనరల్ అవేర్నెస్, అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అదేవిధంగా బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్, అదేవిధంగా మ్యాథమెటిక్స్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో మనకు జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి, మనకు 10 మార్క్స్ ఇవ్వడం జరిగింది. మనకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 15 క్వశ్చన్స్ 15 మార్క్స్. మనకు బేసిక్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ నుంచి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. మనకు మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. మనకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్. ఓవరాల్గా మనకు 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకు ఈచ్ క్వశ్చన్స్కు 1 మార్క్ అయితే క్యారీ అవుతుంది. ఇది మనకు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించి సిలబస్, మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ నెంబర్ ఆఫ్ మార్క్స్. సో దానికి సంబంధించి సిలబస్ చూసుకుంటే మనకు జనరల్ అవేర్నెస్ నుంచి కూడా సబ్ టాపిక్స్ ఇవ్వడం జరిగింది. మనకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి కూడా మనకు సబ్ టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి వీడియో పాజ్ చేసి చూసుకోండి. మనకు ఎనాలసిస్, ఆల్ఫాబెటికల్ అండ్ న్యూమరికల్ సిరీస్ ఈ విధమైన సిలబస్ అయితే ఉంది. అదేవిధంగా బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్ సంబంధించి కూడా సబ్ టాపిక్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి వీడియో పాజ్ చేసి చూసుకోండి. మ్యాథమెటిక్స్ సంబంధించి సబ్ టాపిక్స్ ఉన్నాయి. నెంబర్ సిస్టమ్స్ అండ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్, బోర్డ్ మాస్ రూల్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఈ విధమైన సిలబస్ అయితే ఉంది. ఒకసారి చూసుకోండి. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి కూడా సిలబస్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా సబ్ టాపిక్స్ చూసుకొని ఈ సిలబస్లో ఉన్న టాపిక్స్ మాత్రమే మీరు ప్రిపేర్ కాండి. ఈ సిలబస్ని 1-2 సార్లు చెక్ చేసుకొని ఈ సిలబస్లో ఉన్న టాపిక్స్ మాత్రమే ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయండి. అదర్ టాపిక్స్ చదివి టైం వేస్ట్ చేసుకోవడం తప్ప మీకైతే ఉపయోగం ఉండదు. సో 1-2 సార్లు సిలబస్ మీద ఎవరికైతే మంచి కమాండ్ ఉంటుందో వారు మాత్రమే మంచి స్కోర్ చేయడానికైతే అవకాశం ఉంటుంది. ఫస్ట్ మనం చేయాల్సిన పని సిలబస్ని 1-2 సార్లు తరోగా చదివిన తర్వాతే మనం ఎగ్జామ్స్ ప్రిపరేషను ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా మనకు టెక్నీషియన్ గ్రేడ్ 3 సంబంధించి సిలబస్ టెస్ట్ ప్యాటర్న్స్ చూసుకుంటే మనకు 90 మినిట్స్ 100 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కూడా మనకు 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. దీనికి కూడా మనకు మల్టిపుల్ షిఫ్ట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి దీనికి కూడా మనకు నార్మలైజేషన్స్ అయితే చేయడం జరుగుతుంది. ఇందులో మినిమం పాస్ పర్సెంటేజ్ చూసుకుంటే అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 40%, ఓబీసీ నాన్ క్రిమినల్కి 30%, ఎస్సీకి 30%, ఎస్టీకి 25%. అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఏ కేటగిరీకి సంబంధించిన వారికి ఆ కేటగిరీలో 2% అయితే రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకు ఓబీసీ నాన్ క్రిమినల్లో 28% వాళ్ళకు పాస్ పర్సెంటేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీకి అయితే 28%, ఎస్టీకి అయితే 23% ఇవ్వడం జరుగుతుంది. టెక్నీషియన్ గ్రేడ్ 3 సంబంధించి సిలబస్ అండ్ మార్క్స్ చూసుకుంటే మనకు సిలబస్ అయితే మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అదేవిధంగా జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ ఇవి మనకు గ్రేడ్ 3 సంబంధించి సబ్జెక్ట్స్. అదేవిధంగా ఇందులో మనకు మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి, మనకు 25 మార్క్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, జనరల్ సైన్స్ నుంచి 40 క్వశ్చన్స్ మనకు 40 మార్క్స్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా మొత్తం 100 క్వశ్చన్స్ మనకు 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో వారికైతే 30 మినిట్స్ వరకు రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే వారికి మనకు 90 మినిట్స్ ఉంటే వారికైతే 120 మినిట్స్ వరకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా గ్రేడ్ 1 సిగ్నల్కి, అదేవిధంగా గ్రేడ్ 3 రెండింటికి ఇదే విధంగా వర్తిస్తుంది. ఇది మనకు గ్రేడ్ 3కి సంబంధించి సిలబస్ అండ్ మార్క్స్. డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి నేను ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు వీడియో రూపంలో అందుబాటులో వస్తాను. ఏ డాక్యుమెంట్స్ కావాలి, వాళ్ళు ఏమడుతున్నారు అనే విషయాలు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసేటప్పుడు మనం అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్ చూసుకుంటే మనం ఫోటో అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. అది కూడా మనకు ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్ అంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో ఫోటో దిగిన తర్వాత మనకు బ్యాక్గ్రౌండ్లో మాత్రం వైట్ కలర్ ఉండాలి. ఈ విషయాన్ని అయితే అభ్యర్థి దృష్టిలో పెట్టుకోండి. సో మన కలర్ చేంజ్ తోటి కూడా మనకు రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫోటో సైజ్ మాత్రం 30 to 70 KB మధ్యలో ఉండాలి. అదేవిధంగా మనకు సిగ్నేచర్ కూడా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. అది 30 to 70 KB మధ్యలో ఉండాలంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వారికి సంబంధించి పీడిఎఫ్ ఫార్మాట్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇది మనకు అప్ టు 500 KB వరకు ఉండొచ్చు అంటూ మనకి ఇవ్వడం జరిగింది. ఇవి మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్. అదేవిధంగా క్యాండిడేట్ మాత్రం 12 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే అప్లోడ్ చేసేటప్పుడు ఏ ఫోటో అయితే వాడారో ఆ ఫోటోకు సంబంధించిన కాపీస్ అయితే మనం ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం 12 కాపీస్ తీసుకొని పెట్టుకోవాలంటూ మనకి ఇవ్వడం జరిగింది.
సో మరి ఈ విషయాన్ని అయితే మరి అభ్యర్థి దృష్టిలో పెట్టుకొని 12 కాపీస్ అయితే అందుబాటులో ఉంచుకోండి. ఇందులో ముఖ్యమైన పాయింట్ చూసుకుంటే మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడి అయితే కంపల్సరీ ఇస్తాం. సో ఇచ్చేటప్పుడు మాత్రం అవి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబరు వ్యాలిడ్గా ఉంటాడు చూసుకోండి. ఎందుకంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం అయిపోయేంత వరకు ఇదే మెయిల్ ఐడి అదే ఫోన్ నెంబర్ని అయితే వాడడం జరుగుతుంది. అదేవిధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మీరు నోట్ డౌన్ చేసి పెట్టుకోవాలి. లేదంటే మీరు అప్లికేషన్ ఫామ్ను ప్రింట్ తీసుకుంటే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా అందులో రావడం జరుగుతుంది. ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే ఈ నెంబర్ మనం ఎన్నోసార్లు ఎంటర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే నోట్ డౌన్ చేసి పెట్టుకోండి. మనకు మోడ్ ఆఫ్ ఎగ్జామ్ చూసుకుంటే మనకు ఇంగ్లీష్, హిందీతో పాటు 13 రీజనల్ లాంగ్వేజ్లో కూడా రాసుకోవచ్చు అంటే ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు తెలుగు అదేవిధంగా ఉర్దూ 2 లాంగ్వేజ్లు అందుబాటులో ఉన్నాయి. సో కాబట్టి తెలుగు మీడియం పిల్లలు తెలుగు అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ వారికి అయితే మనకు ఫ్రీ ట్రావెల్ ఫెసిలిటీస్ కూడా ఉంటుంది కాబట్టి మనకు ఆల్ టికెట్ రాగానే మనకు ఈ కాల్ లెటర్ రాగానే మీరు ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఫ్రీ ట్రావెల్ కోసం అయితే అప్లై చేసుకోవచ్చు. ప్రధానంగా మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ సంబంధించి ఇది లెవెల్ 5 కాబట్టి దీనికి మెడికల్ స్టాండర్డ్ B1 గురించి చెప్పడం జరిగింది. సో మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ చేసిన వాళ్ళలో ఫిజిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఈ కోర్స్ అయితే కంపల్సరీ చేసి ఉండాలంటూ మనకి ఇవ్వడం జరిగింది. ఈ కోర్సులు చేసిన వారికే మనకు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి అయితే ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. లేదంటే 3 years డిప్లొమా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఎబో కాంబినేషన్ తోటి కోర్సు కనుక చేస్తుంటే వారు కూడా అప్లై చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది. ఎబో స్ట్రీమ్స్ అంటే మనకు ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఈ కోర్సులతోటి 3 years డిప్లొమా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎబో స్ట్రీమ్స్ తోటి కనుక ఇంజనీరింగ్ డిగ్రీ చేసి ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి చూసుకుంటే మెడికల్ స్టాండర్డ్ అయితే B1 ఇవ్వడం జరిగింది. దీనికి 10th మరియు ఐటీఐ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది. ఐటీఐలో కూడా మనకు ఫోర్జర్ అండ్ హీట్ ట్రాప్టర్, అదేవిధంగా ఫౌండరీ మ్యాన్, అదేవిధంగా ప్యాటర్న్ మేకర్, అదేవిధంగా మోల్డరు, రిఫ్రాక్టరీ ఈ కోర్సు తోటి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే ఇవ్వడం జరిగింది. లేదంటే 10th పాటు అప్రెంటిస్షిప్ ఈ ఎబో కోర్సులు చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 బ్రిడ్జ్ నోటిఫికేషన్కి అయితే మెడికల్ స్టాండర్డ్ అయితే B1 ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకుంటే 10th మరియు ఐటీఐ చేసిన వారు ఫిల్టరు లేదంటే ఫిల్టర్ స్ట్రక్చరల్ కానీ, వెల్డర్ కానీ ఈ కోర్సు చేసిన వారు ఈ బ్రిడ్జ్ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 10th మరియు అప్రెంటిస్ చేసిన వాళ్ళు ఎబో స్ట్రీమ్స్ తోటి అప్రెంటిస్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 క్యారేజ్ అండ్ వ్యాగన్కి సంబంధించి కూడా 10th మరియు ఐటీఐ చేసిన వారు ఐటీఐలో ఫిల్టరు, అదేవిధంగా కార్పెంటరు లేదంటే వెల్డరు లేదా ప్లంబరు, పైప్ ఫిట్టరు ఈ కోర్సు చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే 10th పాటు అప్రెంటిస్ చేసిన వారు అప్రెంటిస్ కూడా ఈ ఎబో కోర్సుతో చేసిన వారికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకు టెక్నీషియన్ గ్రేడ్ 3లో అయితే క్రేన్ డ్రైవరు, అదేవిధంగా ఎలక్ట్రికలు, మెకానికలు, ఎలక్ట్రికలు, అదేవిధంగా గ్రేడ్ 3 ఎలక్ట్రికల్ టీఆర్ఎస్ ఈ విధంగా అయితే డిఫరెంట్ కేటగిరీస్ పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి. సో డిఫరెంట్ కేటగిరీస్కి మనకు డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి పీడిఎఫ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాల్సిన వారు ఒకసారి డౌన్లోడ్ చేసి చూసుకోండి. సో ఇందులో మనకు దాదాపు ఒక 16 రకాల డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి మనకు గ్రేడ్ 3కి సంబంధించి. సో 16 రకాల డిపార్ట్మెంట్లో కొన్ని రకాలకు కొన్ని మాత్రమే క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. సో మీరు డీటెయిల్గా డౌన్లోడ్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకు సికింద్రాబాద్ జోన్కు సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయనే విషయాన్ని అయితే చూసే ప్రయత్నం చేద్దాం. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించి చూసుకుంటే మనకు సౌత్ సెంట్రల్ రైల్వేలో మొత్తం 76 పోస్టులు ఉన్నాయి. ఇందులో మనకు 38 అన్రిజర్వ్డ్, 10 ఎస్సీ, 5 ఎస్టీ, అదేవిధంగా ఓబీసీ 18, ఈడబ్ల్యూఎస్కు 5 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి 16 రకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి కాబట్టి సో వాటికి సంబంధించి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. సో మొత్తం మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి 76 పోస్టులు, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి 668 టోటల్ పోస్టులు అయితే సికింద్రాబాద్ జోన్కి 744 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. ఇందులో మనకు అన్రిజర్వ్డ్కి 310, ఎస్సీకి 103, ఎస్టీకి 76, ఓబీసీ 174, ఈడబ్ల్యూఎస్ 81, టోటల్గా 744 పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి. చూసారుగా ఇది మనకు రైల్వేకి సంబంధించి టెక్నీషియన్ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు అయితే చూసే ప్రయత్నం చేశాం. ఇందులో మీకు ఏదైనా డౌట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దానిపైన మీకు పూర్తి వివరాలు అందించే ప్రయత్నం చేస్తాను.
ఇదే విధంగా మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.